తమ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో 26వ డివిజన్ కొవ్వూరు రోడ్డు ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లు స్వయంగా కలిసి ఎంపిక అభ్యర్థి చల్మలశెట్టి సునీల్తో పాటు తనను కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అన్ని ఇచ్చిన జగనన్నకే మా మద్దతంటూ ప్రజలు పెద్ద ఎత్తున ద్వారంపూడి ఎదుట నినాదాలు చేశారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటానని ద్వారంపూడి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగారి నందం, నాయకులు కొప్పనాతి బాబీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజని తండ్రికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. 16వ డివిజన్ గోగుదానయ్యపేట, పిడుగులమ్మ తల్లి ఆలయ ప్రాంతాల్లో డాక్టర్ అంజని ఓటర్లను కలిసి తన తండ్రి ద్వారంపూడిని గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ పేర్ల జోగారావు, బీసీసీఎల్ అధ్యక్షులు పేర్ల రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల అసలు ఏది కూడా డెవలప్మెంట్ అని కానీ, అంటే శానిటేషన్ పరంగా డ్రైనేజ్ కానీ, ఇల్లు పట్టాలు కానీ ఏది కూడా వీళ్ళకి ఏది కూడా సరిగ్గా అవ్వలేదు. అప్పుడు ఇది చాలా స్లమ్ ఏరియా కింద ఉండేది. శానిటేషన్ అంతా అసలు బాగుండేది కాదు. బట్ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే రోడ్స్ ఎక్కడా కూడా చిన్న ఇది కూడా వదలకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయడం జరిగింది. సో జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ బెనిఫిషియరీస్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే పెన్షన్స్ అవనివ్వండి, ఇల్లు పట్టాలు అందుకోవడం అవనివ్వండి. సో వాళ్ళందరూ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి ఓటు అడుగుతుంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు, మీరు రావసరం లేదండి, నాన్నగారు మాకు చాలా చేసి పెట్టారు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము అని చెప్పేసి. సో ఇక ఎస్పెషల్లీ 16th వార్డ్కి వస్తే బిఫోర్ ఆఫ్టర్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి డెవలప్మెంట్ అన్నది. సో మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారని. మీ అందరికీ కూడా దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నాన్నగారిని గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ గారిని గెలిపించాలని నేను 2019 ఎలక్షన్స్ లో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం ఇచ్చి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 2024 ఎలక్షన్ లో డిసెంబర్ 2025 డిసెంబర్ నెల కల్లా ఇళ్ల పట్టాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే మా అందరం బాగుంటాము. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ రోజు చూసుకుంటే ప్రతి విషయంలోనూ ఆర్థికంగా కాదు, సామాజికంగా కాదు, రాజకీయంగా కాదు, ప్రతి విషయంలోని మహిళలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక మహిళ కుటుంబంలో ఆనందంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందని నమ్మేసి ఈ మహిళలకి మనకి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాష్ట్రం మొత్తం మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడలో, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరు